అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మిగతా పార్ట్ కూడా ఎలా డ్రాయింగ్ చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను అవుట్లైన్లో మనకి ఇక్కడ లైట్గా గడ్డం కనిపిస్తుంది. మనం అవుట్లైన్లో ఎడ్జెస్లో గీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా గీసుకోవాలి. ఇక్కడ నేను శాండ్ పేపర్ తీసుకున్నాను. శాండ్ పేపర్ మీద మన డార్క్ కలర్ పెన్సిల్ని నేను జస్ట్ గీయడం వల్ల మనకు పౌడర్ లాగా వస్తుంది. పౌడర్ని బ్రష్తో తీసుకొని మనకి ఎక్కడైతే డార్క్గా ఉందో గడ్డం దగ్గర అక్కడ మనం అప్లై చేసుకొని తర్వాత పెన్సిల్తో గీసుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా అవుతుంది. డ్రాయింగ్ ఫాస్ట్గా షేడ్ చేసుకోవచ్చు. పైన హెయిర్ కూడా మనం అలాగే యూస్ చేయొచ్చు. శాండ్ పేపర్ మీద మనము స్టంప్స్ అవి కూడా మనము ఎవ్రీ టైం బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా స్టంప్స్ మనం యూజ్ చేసేటప్పుడు. ప్రతి పోర్ట్రైట్ మనం స్టార్టింగ్ చేసేటప్పుడు మనం ఒకసారి వాటిని ఆ శాండ్ పేపర్ మీద పెట్టి మనం అటు ఇటు రబ్ చేసుకోవడం వల్ల మనకి మళ్ళీ నీట్గా తెల్లగా వస్తుంది. ఇక్కడ కింద నేను స్ట్రిప్ కూడా ఇచ్చాను. గ్రీన్ కలర్ పెన్సిల్కి నేను డార్క్ కలర్స్ వాడుతున్నాను. ఎవరైనా బిగినర్స్ చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈజీగా అర్థం కావడం కోసం నేను కింద అక్కడ స్ట్రిప్ లాగా ఇస్తున్నాను కలర్స్. ఎప్పుడైనా అవుట్లైన్ మనకి జాగ్రత్తగా చూసుకొని ఎడ్జెస్లో గీసేటప్పుడు మనకి అవుట్లైన్ మనకి ఎలా ఉందో చూసుకొని జాగ్రత్తగా అక్కడ గీసుకోవాలి. అవుట్లైన్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ మనకి షేప్ అంతా మారిపోతుంది. మీకు డార్క్ కలర్ దాంతో అవుట్లైన్ గీసుకోవడం కంఫర్టబుల్గా అనిపిస్తే కొన్నాళ్ళు మీకు అలవాటు అయ్యే వరకు మనం డార్క్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ తర్వాత రబ్ చేసేటప్పుడు మళ్ళీ అంత మనకి కష్టంగా ఉంటుంది. గ్రిడ్ వేసుకునే వాళ్ళు మటుకి ఎప్పుడైనా సరే గ్రిడ్ వేసేటప్పుడు బాగా లైట్ కలర్ పెన్సిల్ యూజ్ చేసి గ్రిడ్ వేసుకోండి. అవుట్లైన్ డార్క్ కలర్తో వేసుకున్నా పర్వాలేదు. మనం పక్కన ఉన్న పిక్చర్లో ఎట్లాగైతే మనకి హెయిర్ స్ట్రోక్స్ కనపడుతున్నాయో అటువైపుగా వేయాలి. ర్యాండమ్గా మటుకు వేయద్దు. 8B కానీ లేదా 10B కానీ యూస్ చేయండి. బాగా డార్క్ కలర్ పెన్సిల్. చార్కోల్ పెన్సిల్స్ అయినా యూస్ చేయొచ్చు హెయిర్కి వీటికి. కాకపోతే మళ్ళీ మనకి అది పక్కనంతా కూడా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. సో మోస్ట్లీ 8B యూస్ చేస్తే సరిపోతుంది. ఫోర్ హెడ్ గీసేటప్పుడు కూడా ఇక్కడ మనకి లైట్గా మనం పెన్సిల్తో షేడ్ చేసుకొని తర్వాత బ్లెండ్ చేసుకోవాలి.
దగ్గరగా షేడింగ్ చేసుకోండి, దూరం దూరంగా అవద్దు. దగ్గరగా షేడ్ చేసుకోవడం వల్ల మనకి అవి లైన్స్ లాగా మనం వన్స్ బ్లెండ్ చేసిన తర్వాత మనకి లైన్స్ లాగా కనపడవు. చక్కగా నీట్గా రౌండ్గా బ్రష్ పెట్టి మనం బ్లెండ్ చేసుకుంటే ప్రాపర్గానే కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ గీసే దగ్గర కూడా మనం ముందు ఎక్కడైతే డార్క్ టోన్స్ ఉన్నాయో అక్కడ గీసుకొని తర్వాత బ్రష్తో బ్లెండ్ చేసుకోవాలి. అదేవిధంగా మనము ఇప్పుడు అటు సైడ్ ఉన్న ఇయర్ కూడా గీసుకుందాము, డ్రా చేసుకుందాము. మనకి ఆల్మోస్ట్ అటు ఇయర్ మనకు పెద్దగా ఏం కనిపించట్లేదు, అంత హెయిర్లోనే ఉండిపోయింది. హైలైట్ ఉన్న చోట నేను అక్కడ నీడెడ్ ఎరేజర్ పెట్టి రబ్ చేస్తున్నాను. ఇక్కడ హెయిర్ గీసేటప్పుడు కూడా మెయిన్ మనకి థిక్గా కనిపిస్తున్నాయి కదా హెయిర్, అవి ముందుగా గీసుకుంటున్నాను ఇక్కడ. ఇందాక నేను చూపించాను కదా శాండ్ పేపర్ మీద 8B 10B పెన్సిల్ పౌడర్ చేసుకోవడం, అలాగా చేసి ఇప్పుడు వేస్తున్నాను.
ఎప్పుడైనా ఎడ్జెస్లో మనం జాగ్రత్త చూసుకొని గీసుకోవాలి. ఫోర్ హెడ్కి హెయిర్కి మధ్యలో ఇలా వేయడం వల్ల మనకి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. బ్లెండింగ్ కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనము ఎరేజర్ పెన్సిల్ తీసుకొని మనం అక్కడ ఎక్కడైతే మనకి హైలైట్ కనిపిస్తుందో అక్కడ మనము లైన్స్ లాగా గీసుకోవాలి. తర్వాత డార్క్ కలర్ పెన్సిల్ తీసుకొని ఒకేసారి మనము లైన్స్ లాగా కంప్లీట్గా వేయలేము కాబట్టి ఆ వెంట్రుకల్ని హాఫ్గా వేసుకోవాలి జాగ్రత్తగా. ఇటు పక్కన కూడా మనకి ఆల్మోస్ట్ అంతా బాగా డార్క్ బ్లాక్గా కనిపిస్తుంది. కొన్ని స్ట్రిప్స్ లాగా కనబడుతున్నాయి, హెయిర్ స్ట్రిప్స్ లాగా. అవి మటుకి కొంచెం డార్క్ చేసుకుని మిగతాదంతా మనం నార్మల్గా షేడ్ చేసుకుంటే సరిపోతుంది. డార్క్గా ఉన్న చోట మనకి లైన్స్లా కనబడే దగ్గర కొంచెం డార్క్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఊరికే సైడ్ వేస్తున్నాను, మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. వెంట్రుకలు కొన్ని ఫ్రీగా కూడా ఉంటాయి కదా.
డ్రాయింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు నా డ్రాయింగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.